Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, సాధారణంగా అందరూ అనుభవిస్తుంటారు, చూస్తుంటారు. ఇప్పుడు నేను అడగబోయే విషయం ఏంటంటే, ఎక్కువగా కష్టపడుతుంటారు, ఎవరిని పట్టించుకోకుండా, ఎవరిని ఒక మాట అనకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. అదే వాళ్ళు చేసే తప్పు. అంతే అంటారా గురుగారు? ఎందుకంటే ఇవాళ మన పని మనం చేసుకుంటూ వెళ్తే అవతల వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఏదో ఎదిగిపోతున్నారేమో ఒక భయాలు. అసలు ఎందుకని గురుగారు? ఇప్పుడు మామూలుగా ఇంత మంచిగా ఉండి వాళ్ళని ఒప్పించకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ వల్ల వాళ్ళకైతే ఏ ఇబ్బంది లేదు కదా గురువుగారు. కానీ ఆపోజిట్ పర్సన్ వల్ల వీళ్ళపైనే లేనిపోని నిందలు, వీళ్ళకే మాటలు, అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోవాలి అనే పరిస్థితులు క్రియేట్ అవుతుంటాయి. ఎందుకని గురువుగారు? ఎందుకు జరుగుతుంది ఇలా? దీనికి ఒక చిన్న కథ చెప్తా. ఓకే గురుగారు. ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి అర్థం కావాలి. ఒక చీమ, ఆ చీమకు ఒక పని అప్పచెప్పారు. అప్పచెప్పి నీ పనిలో మేము వేలు దొరచం, తలబెట్టం, నువ్వు చేయగలిగింది నువ్వు చేసుకో అన్నారు. ఆడుతూ పాడుతూ ఆ చీమ ప్రతిరోజు చాలా ఉత్పత్తి తీసుకొని వస్తుంది. ఆశ్చర్యపోతున్నారు. చాలా రోజు 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 రోజుకు ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుంది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఆలోచన వచ్చింది. ఈ చీమ ఇంత ఉత్పత్తి చేస్తుంది, అందరి దృష్టి చీమ మీద పడుతుంది కదా. అంటే ఇప్పుడు చీమ గొప్పదైపోతుంది కాబట్టి అసలు ఆ చీమ అంత ఉత్పత్తి ఎలా చేస్తుంది అనేటువంటిగా దాని మీద ఎంక్వైరీ చేయమన్నారు. ఆ ఎంక్వైరీకి ఒక బొద్దింక, ఒక ఈగ, ఒక దోమ, ఒక 4 గొడ్ల గోబ లాంటివి ఇన్ఫెక్షన్స్ దాని అదేం చేస్తున్న ప్రతిదీ తెలుసుకోమని చెప్పారు. దానికి తోడు డ్యాగని కూడా పెట్టారు. ఆ డ్యాగకి ఏంటి, తినటం మినహాయిస్తే, నేను ఎంత అని చూడటం మినహాయిస్తే ఇక విషయ పరిజ్ఞానం ఏమాత్రం దానికి ఉండదు. ఇదేం చేయాలి, చీమ పాపం అప్పటివరకు తన పంతం చేసుకుంటూ వచ్చింది. ఆ రోజు నుంచి రోజు లెక్కలన్నీ అప్పచెప్పాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత తీసుకొచ్చింది, ఎలా తీసుకొచ్చింది, ఏంటి మొత్తం లెక్కలు మొత్తం డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. ఈ 6 నెలల పాటు అది ఆరాంస చేసుకున్న దాంట్లో ఒక మీటింగ్ లేదు, చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ ఒకటిగా అయిపోయి, అంటే వీళ్ళెవరు చేయలేకపోతున్నారు. చీమ ఎక్కడ చేసేస్తుందో, అది ఎక్కడ ఎదుగుతుందో అనే ఒక భయంతో నాకు మీటింగ్స్, ప్రతి గంటకు ఒక మీటింగు. ఏమైంది, ప్రతి గంటకు ఒక మీటింగ్ చేసుకొని ఉపయోగం లేదు. ఆ మీటింగ్, ఆ చీమను నిలబెడతారు. చీమ, నిన్న నువ్వు 10 గింజలు తీసుకొచ్చావు, వాళ్ళు 9:30 తీసుకొచ్చావు, ఈ మధ్యలో ఉన్న కాసేపు 1/2 గింజలు నువ్వు తినేసావా, ఏం చేసావు అంటే దానికి అర్థమయ్యేది కాదు. ఈ మీటింగులు దేనికి అసలు? మీ బ్రతుకులకి ఏనాడు మీరు 1 గింజ తీసుకొచ్చిన పాపాను పోలేదు. నేను తీసుకొచ్చిన 10 గింజల్లో 6 గింజలు తినేసి 4 గింజలు బయట చూపిస్తున్నారు. అది మీ బ్రతుకులు. నన్ను వచ్చి నెల తీస్తున్నారా? ఓకే, మంచిది. అలా అని నించుంటూ ఉండేది. దానికి ఏంటి, పని చెడగొట్టడం కోసం. అంటే ఏంటి, నేను నిన్ను వెళ్ళమని చెప్పను, నేను ఎందుకు నువ్వు ఉద్యోగం అనేసి వెళ్ళిపోతే నాకు సంబంధం లేదు అని చెప్పి దాని నెత్తి మీద అనేక రకాలుగా తీసుకొచ్చి పెడుతున్నారు. ఈ పాపం ఆ చీమ చేసి 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 దాని మీద ఎలాంటి బర్డెన్లు లేనప్పుడు ఇంతింత ఉత్పత్తి చేసేది కాస్త ఈ బర్డెన్లు వేసి ప్రెషర్ పెరగడం, ప్రతిదానికి వాళ్ళకి వెళ్ళి ఇది ఇట్లా ఉంది అలా ఉంది చెప్పడం వల్ల ఏమైంది, ఆ ఒక్క చేసేటువంటిది మొత్తం అంతా కూడా ఇలా ఇలా తగ్గిపోవడం మొదలుపెట్టింది. ఇంతే, పెరగట్లా. ఇంతలో కూడా మరి బొద్దింకని పెట్టారు, ఈగని పెట్టారు, దోమని పెట్టారు, ఇకపోతే వాటిని గుడ్లగూబని పెట్టారు. ఈ గుడ్లగూబ ఉన్న దాంట్లో తినటానికే సరిపోతుంది. చూపించడం వచ్చిందే ఇంత, అందులో ఇంత తినేస్తున్నాయి. ఇవి రెండింటికి పైన డ్యాగన్ పెట్టారు. అదేం చేస్తుంది, దాని ముక్కుకు దొరికినంత నోట్లో పెట్టేసుకుంటుంది. ఈ చీమ ఆ పై అధికారి దగ్గర 2-3 సార్లు వెళ్ళి ఇలా జరుగుతుంది అని చెప్పింది. ఆ పై అధికారికి భయం ఏంటి, నేను ఈ స్టాఫ్ని తీసేస్తే మళ్ళీ ఈ స్టాఫ్ రాదు, కొత్త స్టాఫ్ వస్తే మళ్ళీ ఎప్పటికి నిలబడతాము అని ఒక భయం. ఆ బాసు అనేటువంటి పెద్దది ఏదైతే కనుక ఒక వ్యవస్థ ఉంటుందో దానికి. అదేంటి, కావు కావనే కాకి అంటే ఎక్కడ కావు అనాలి, ఎక్కడ కావు అనకూడదు దానికి తెలుసు, కానీ విచక్షణ కోల్పోతుంటుంది ఒక్కొక్కసారి. ఎన్నిసార్లు చెప్పుకున్నప్పటికీ కూడా నీకేం పర్లేదు నీకేం పర్లేదు అంటాం. ఈ చివరికి వీళ్ళందరూ కలిసి తెలిసిందంటే తెలుసమ్మా,
ఈ ప్రొడక్ట్ మొత్తం తగ్గిపోతుంది, ఆ, ఎదగట్లా. ఇంతకుముందు ఇంత ఉండేది, ఉండేది. ఇప్పుడు ఇంతే ఉంది, అది కూడా అసలు కనిపించట్లా. ఏమైంది? ఈ పని మొత్తానికి కూడా పనిలో బద్ధకత్వం చూపించేది ఎవరు అని అంటే వీళ్ళందరూ రిపోర్ట్ రాశారు, ఉమ్. చీమ పని చేయట్లేదు అని. పని చేసేదాన్ని పాడు చేశారు. ఆరామ్సే తన పని తను చేసుకుంటూ రోజు 50%, అంటే తనకు ఎంత పని అయితే చెప్పి దానికన్నా 50% ఆడుకుంటూ పాడుకుంటూ వృద్ధి చేసుకుంటూ వస్తుంటే అది తినాల్సినంత తినేసేసేసి చివరికి ఏం చేశారు, దాని మీద ఎలా పనిచేస్తుంది, ఎంత పని చేస్తుంది, ఈ పని చేస్తుంది అంటే 50% పని చేస్తుంది అంటే ఇంకా ఎక్కువ పని చేయగలుగుతుంది. ఆ మధ్యలో అలసటగా కూర్చుంటుంది ఎక్కడైనా పని ఆపేసి. ఆమెకి చెప్పింది ఆ చీమకి రోజు 10 గింజలు తీసుకురా అన్నారు, అంటే 50 గింజలు తెస్తుంది. ఇంకా ఎక్కువ పని చేస్తే ఇంకో 50 గింజలు తెస్తుంది కదా. ఈ 50 గింజలు తెస్తూ మధ్యలో అలసత్వం చూపిస్తుందా, పడుకుంటుందా, విశ్రాంతి తీసుకుంటుందా, తినడానికి ఎంతసేపు టైం తీసుకుంటుంది, ఇవన్నీ కూడా ఆమె మీద ఆ చీమ మీద పర్యవేక్షణ పెట్టారు. మాటి మాటికి వచ్చి ఈ ట్రిప్లో ఎంత తీసుకొచ్చావు, అరగింజ వచ్చిందా, గింజ వచ్చిందా, గింజన్నర వచ్చిందా, గింజన్నర ఎందుకు వచ్చింది, ఇంతకుముందు 10 గింజలు తీసుకొచ్చావు కదా ట్రిప్కి, ఇప్పుడు ఎందుకు తేలేకపోయావు, ఇవన్నీ ఆమె ఆ చీమ మీద పడి 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 ఆమె అది పని చేయలేకపోతుంది. ఆ పని చేయలేక ఒత్తిడి తగ్గిపోతుంది. ఎందువలన రోజుకి 8 గంటలు పని అంటే 10 గంటలు 12 గంటలు కూడా చేస్తుంది. ఈ 12 గంటల్లో 10 గంటలు మీటింగ్లోనే ఉంటుంది, చేసేది 2 గంటలు. 2 గంటలు ఇంకేం చేస్తుంది? అందరూ కలిసి ఏం చేశారు, ఇక్కడ వర్క్ మొత్తం తగ్గిపోయింది. దేనికి మూల కారణం ఎవరు అంటే ఈ యొక్క బొద్దింక, ఈగ, దోమ ఇవన్నీ కలిపి, డేగ అవన్నీ కలిపి ఈ పనిలో అలసత్వం కల్పిస్తుంది, చీమ కల్పిస్తుంది. కాబట్టి ఈ చీమను తక్షణం పనిలోంచి తీసేసేయండి. పీడ పోయింది. అంతే కదండి. అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే కనుక మన పని మనం ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటామో ఎదుటి మనిషికి నచ్చదండి. ఎదుటి మనిషి దాన్ని దృష్టిలో ఉంచుకొని వీళ్ళు పని చేసుకుంటూ వెళ్తున్నారంటే వీళ్ళకి ఏదైనా మనకైనా పై పొజిషన్ ఇస్తారేమో, పై స్థాయి ఇస్తారేమో, వాళ్ళ మాట నెగ్గుతుందేమో, వాళ్ళ మాటే నెగ్గుతుందేమో అనేటువంటి ఒక భయంతో వాళ్ళ ఒక ఆధిపత్యం పడిపోతుందేమో అనే ఒక ఆలోచనతో, ఎట్లా సంబంధం లేని విషయం కానివ్వండి, పెళ్ళైన తర్వాత అత్తగారింటికి కోడలు వస్తుంది. కోడలు వచ్చిన తర్వాత అత్తగారికి నిజంగా కోడల మీద ద్వేషం ఉండదు, కానీ కొడుకు అప్పటివరకు అమ్మ మాట విన్నా పెళ్ళ మాట వింటూ ఉంటే నా కొడుకు నా చేయి దాటిపోతాడేమో అనే ఒక భయంతో నేను అత్తగారిని కాబట్టి ఇలా ఉండాలి అంటే నా ఒక్క గొప్పతనం, నా ఒక్క వ్యక్తిత్వం నేను కోల్పోతానేమో అని ఒక భయంతో అధికారం ప్రదర్శన చేయాలని చెప్పి ఆ గౌరవాన్ని, మర్యాదను కోల్పోతుంది ఆవిడ. కోడల దగ్గర కోల్పోతుంది, తల్లి దగ్గర కోల్పోతుంది ఆవిడ, కొడుకు దగ్గర. కోడల్ని చెప్పు చేతలో పెట్టుకోలేదు అంటే నా కొడుకుని తీసుకెళ్ళిపోయి నన్ను తను పట్టుకుంటుండేమో. ఇప్పటివరకు అత్తగారుగా ఈ ఇంటి బాధ్యతలు నేను నిర్వర్తించా, నా బాధ్యతలు తప్పుకోవాల్సి వస్తుందేమో, నేను తర్వాతకైనా ఆవిడ తీసుకొస్తుంది. ముందర స్థితి కానీ ఏదో చేద్దామని ప్రయత్నం చేసి మొత్తం కోడలు ముందు, కొడుకు ముందు ఆవిడ చిన్నతనంగా అయిపోతుంది. అలానే వీళ్ళు చేసేది పనులు ఏంటంటే అవతలి వ్యక్తి కష్టపడుతుంటే ఎందుకు కష్టపడుతున్నారు, వాళ్ళు ఏదో పని చేస్తున్నారని అనుకోవాలి, వీళ్ళెవరూ పని చేయట్లేదని అనుకోవాలి. అంటే ఇక్కడ మనం ఎవరం పని చేయకుండా కూర్చున్నామో వాళ్ళు మాత్రమే పని చేస్తున్నారా, దీనివల్ల వాళ్ళకి ఏదో వృద్ధి కలుగుతుందనో, వాళ్ళ పేరు ఏదో 10 మందికి తెలియాలని వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారా. కాబట్టి వీళ్ళకి ఆ ప్రయత్నాల నుంచి బయటికి రావాలంటే వాళ్ళ మైండ్ దేనికి ఇబ్బంది పడుతుంది, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఎక్కడ, ఇది వద్దు అది వద్దు, అది చేయడానికి వీలేదు, చేయడానికి వీలేదు, నాకు చెప్పాల్సింది నాకు చెప్పకుండా చేయడానికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా, నేను చేసే పనితో వాళ్ళకి సంబంధం లేదు, అయినా నేనేం చెప్తాను, వాళ్ళకే చెప్పండి, అతనికే చెప్పండి, ఈ బటన్ అతను వచ్చి నొక్కితేనే ఓపెన్ అవ్వాలి, అతనికే చెప్పండి. ఇలా ప్రెజర్ పెట్టడం వల్ల ఏమవుతుంది, అతనికి ఆ మనిషికి మెంటల్గా అప్సెట్ అయిపోతాడు. కానీ అర్థం కాని విషయం ఏంటంటే ఆ మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతే మీరు అధోగతి పాలు అవుతుంటారు కూడా. అంటే అలా వర్క్ చేసే వాళ్ళు ఉండరు. ఆ వర్క్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు వాడిని బతిమిలాడుకోను, బొజ్జగించుకోను, ఏదో ఒక రకంగా చేయించుకోవాలి. అంటే వాళ్ళని బతిమిలాడుకుని బొజ్జగించుకుని ఇంకో గంట ఎక్కువ చేస్తారు. అటువంటి చేస్తున్నావు కాబట్టి నెత్తి మీద బరువు పెడతాను, బరువు మోసుకొని అంటే దానికి కూడా సిద్ధపడిన తర్వాత కూడా కాళ్ళ కింద కూడా నీకు బరువు పెడతాను అయినా ఉన్నాడు అంటే వాళ్ళు వెళ్ళిపోవాలి ఉన్నప్పటికీ కూడా ఆ పై నుంచి వచ్చేటువంటి వ్యవహారం ఉన్నప్పుడు ఆ పై వాళ్ళకి ఇచ్చేటువంటి మర్యాదతోటి వెళ్ళకుండా ఉంటారు. కానీ కింద వాళ్ళు చేసే చేష్టలు ఎలా ఉంటాయంటే తనకు తానే ఇక్కడి నుంచి, ఇది మీరు ఒకటి కాదండి, దాదాపుగా ప్రతి ఒక్క ఎంప్లాయీస్లో ఉన్నది ఇదే. దాదాపుగా ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు నేను చూసా, కొన్ని మీడియాలో కూడా చూశానండి ఇవన్నీ. ఒక మనిషి ప్రశాంతంగా తన పని తను చేసుకుంటాడంటే ఎంతవరకు ఆ మనిషిని మనం తొక్కేయచ్చు అనేటువంటి. రీసెంట్గా
ఇక్కడ మనకు మధురానగర్లో ఒక ఛానల్ ఒకటి ఉంది. మధురానగర్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. ఓకే. ఆరామ్సే చేసుకుంటూ వస్తున్నారు. అందులో ఒకళ్ళు ఎవరో ఉన్నారు, అమ్మాయి వచ్చింది జాగ్రత్తగా చేసుకుంటుంది. ఏదేదో హెచ్ఆర్ ఏదో ఉంటుంది అందులో, అదేదో ఇచ్చారు అమ్మాయికి సంథింగ్. ఆమె కింద ఒక 4-5 ఉన్నారు. నాకెట్టా తెలుసు అంటే ఒక రకంగా అందులో నేను పార్ట్నర్షిప్ తీసుకోవాలనుకున్నా. ఒక 2 నెలలు నేను చూస్తాను, నాకు నచ్చితే మొత్తం అంతా నేను టేకప్ చేస్తాను, మేనేజ్మెంట్ మొత్తం నేను టేకప్ చేస్తాను. 2 నెలలు చూసి అన్న. ఈ 2 నెలల్లో ఒక అమ్మాయి ఇందులో జాయిన్ అవ్వగానే కొన్ని వీడియోస్ నేను ఇచ్చా, సుమారుగా ఒక 35 వీడియోస్ ఇచ్చాను. సంబంధం లేకుండా అవన్నీ వ్యవహారాలు నడిచినాయి, అది వేరే విషయం. నేను కిందకు వచ్చి ఇది కరెక్ట్ కాదు అని చెప్పా. వెంటనే సినిమా యాక్టర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరుతో ఉండేటువంటి వ్యక్తిని అక్కడ మేనేజర్గా కూర్చోబెట్టారు. శాలరీ ఎంత అన్నారు, 1,20,000 అన్నాడు. అతనికి ఏం తెలుసు అయ్యానంటే కనీసం మాత్రం ఏ టైంలో ఒక వీడియో అప్లోడ్ చేస్తే జనాలు చూస్తారనే విషయం కూడా అతనికి తెలీదు. ఏ టైంలో అప్లోడ్ చేస్తే వీడియో జనాలు చూస్తారంటే అతనికి తెలీదు. చివరికి ఏమైంది, ఒక 2 నెలలు నేను చూస్తాను, నాకు అంతా నచ్చితే నేను మొత్తం అడిగాను, కెమెరామెన్స్ మొత్తం నేనే తీసుకుంటానండి, మొత్తం నేను చూసుకుంటా, పేరు మీదే ఉంటుంది, మొత్తం నేను నడుపుకుంటా, నాకు ఎవ్రీ మంత్ 2.5 ఇవ్వండి, మొత్తం నా సర్కిల్ మొత్తం సిస్టమ్ మొత్తం నేను చూసుకుంటా, మీకు రెవెన్యూ ఇంత తెప్పిస్తా అని చెప్పుకుంటూ వచ్చాం. అన్నింటికి సిద్ధపడ్డారు. కానీ ఈ అవలక్షణాలు కొన్ని ఉంటాయి. కుక్క ఎప్పుడు అంటే గుర్ర ఎప్పుడు కషాయవాన్ని నమ్ముతుంది. అలానే ఇంత చెప్పుకుంటూ వస్తున్నా వీళ్ళందరూ కూడా అక్కడ పనికి మాలిన స్టాఫ్ ఉంది, వాళ్ళ మాటలే నమ్మారు. నమ్మి వేరే మా అందరి మీద ఇంకొక హెడ్ ఎవరో కావాలని చెప్పి దానికి 1,20,000 రూపాయలు పెట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అతనికి ఏ టైంలో అప్లోడ్ చేయాలి, దాన్ని ఎలా ఏది తెలియదు. చూసా, ఒక 20 రోజులు చూసా, 30 రోజులు చూసా, నేను తప్పుకున్నా. నాతో పాటు నా టీం మొత్తం వచ్చేసింది, అయిపోయింది. తత్స బ్రహ్మార్పణమస్తు. ఈ గత 15 రోజులుగా మళ్ళీ ఫోన్ చేసి, గురుగారు ఏదో అనుకోకుండా జరిగింది, ట్యాకప్ చేసుకోండి రండి అంటే వేరే ఛానల్ నేను దాన్ని ఎలా పైకి తీసుకొచ్చాను చూశారు, రండి చూసుకుంటున్నారు. మీకు నమస్కారం పెడతానండి, నాకు అసలు ఆ ధ్యాస కూడా లేదు, నేను ఇప్పుడు ఛానల్స్ పట్టించుకోవట్లేదండి, ఏదో వీడియోస్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను, నాకు దానికి సంబంధం లేదండి అని చెప్పా. అంటే ఇది ప్రతి చోట ఉందమ్మా ఇది. అంటే నాకు స్వానం, మీరు ఎందుకు అడిగారు కానీ నాకు స్వానుభవం చెప్పచ్చు. ఓకే. వాళ్ళు మరి అంటే ఒక ధర్మంగా ఉండేటువంటి మనిషిని కనుక మనస్సును కష్టపెడితే ఎదగరమ్మా, అగాధంలో కూరుకుపోతారు. అందరూ మొహమాటమే లేదు, అయిపోయింది వాళ్ళ సర్వీస్ మొత్తం అయిపోయింది, అగాధంలో వెళ్ళిపోయారు. ఎక్కడ గురువు గారు ఆపోజిట్ నెగిటివ్గా స్ప్రెడ్ చేసిన వాళ్ళే బాగుంటున్నారు కదా. తాత్కాలికం వేరు, దీర్ఘకాలికం వేరమ్మా. తాత్కాలికం ఉంటుంది కొంతకాలం, కానీ దీర్ఘకాలికం వచ్చి ఉంటే చూశారండి, వీళ్ళు బాగుంటారు దీర్ఘకాలికంలో, కానీ వాళ్ళు అలా ఉండరు. ఎప్పుడైనప్పటికీ కూడా కొంతకాలం నువ్వు చేసేది వెధవ పని అని చెప్పి నీ మనస్సాక్షికి తెలుసు. ఎప్పటికప్పుడు నేను చేసేది వెధవ పని బయట పడుతుందేమో భయమేగా నీకు బ్రతుకంతా. ఆ బ్రతుకుతో నువ్వు ఎదురు మనిషిని నువ్వు బెదిరిస్తున్నావు. ఎక్కడో ఎవరో వస్తారు, ఆ రోజు నీ బ్రతికేంటి? నేను అటువంటివి చేయకుండా జాగ్రత్తగా ఉంటే 4 కాలాల పాటు సవ్యంగా ఉంటారమ్మా. ఆ కథకి దీనికి ఏంటంటే ఒక్క చోటని కాదు, దాదాపుగా అన్ని చోట్ల ఎన్ని సాఫ్ట్వేర్స్ చూసినా దాదాపుగా ఒక హెచ్ఆర్ ఎంత ఇబ్బందులు పడతాడో తెలుసు. ప్రతి చోట్ల ఇవన్నీ ఉన్నాయి. ఏంటంటే వాడికి హెచ్ఆర్ అనేటువంటి వాడికి కో అంటే ఢమ్ రాదు. ఓకే. వాడి కర్మ, వాడి యోగమో వచ్చేసింది ఉద్యోగం, వాడికి ఏ విషయం దేనికి ఏమీ తెలీదు. అందరూ చూస్తుంటే అన్ని చూసి 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 ఎప్పటికైనా నేను నేర్చుకోలేకపోతాననే ఫీలింగ్ తప్ప వాడికి ఏమీ తెలియదు. వాడిని ఎవరు వచ్చి ఏమి అడగకుండా వాడి ప్రెజరు, వాడు ఎటువంటి వాడు ఇంట్లో పెళ్ళానికి తెలుసు, ఆ పెళ్ళాం కూడా వాడికి ఇచ్చే వాల్యూ అంతే ఉంటుంది కదా. ఆ ఒక ఫ్రస్ట్రేషన్ మొత్తం వీళ్ళ మీద చూపిస్తూ ఉంటాడు, ఇంట్లో ఏం చేయలేక వీళ్ళ మీద చూపిస్తూ ఉండటం. సహజంగా ఒక కంపెనీలో ఉన్నటువంటి మనకన్నా పైన ఉన్నటువంటి వాడు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే అది వాడి సొంత విషయాన్ని అనుకునే దానికన్నా పెళ్ళాన్ని ఏమనలేక ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఇక్కడ పెట్టుకుంటున్నాడు. కానీ అది ఎంతకాలం, ఒక స్థాయి వరకు ఓకే బాగానే ఉంటుంది. ఆ ప్లేస్లోకి వాళ్ళు కాకుండా వేరే మనుషులు వచ్చారనుకోండి, వీటికి చెవులకి తాటాకులు కట్టి పంపిస్తారు బయటికి, చెరపకురా అంతే, నవ్వుతూ చేసేది ఏడుస్తూ అనుభవిస్తారు చూసారండి. అన్నీ ఎండ్ ఆఫ్ డే అయితే జరుగుతుందండి. అదే కష్టపడేటువంటి వాళ్ళు కొంచెం ఓర్పు వహించాలి. అయితే ఓర్పు వహిస్తూనే ఉండమని నేను చెప్పను, కొంచెం ఓర్పు వహించాలి. పరిస్థితులు మారుతున్నాయి అంటే ఎప్పుడైనా సరే ఇవాళ ఒక మాట మనం మాట్లాడంగానే రేపు పొద్దున పరిస్థితులు మారంటే మనం నమ్మకూడదండి. క్రమేపీ 4-5 రోజుల తర్వాత నుంచి పరిస్థితులు మారినంటే ఓకే మనుషులు మార్పు వచ్చిందని అనుకోవచ్చు. వెంటనే ఇవాళ మనం ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడాలంటే రేపు పొద్దున్నే మార్పు వచ్చిందంటే అది
తాత్కాలికం, 2, 3, 4 రోజులు, ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. అంటే వేడి నీళ్ళ మీద నీళ్లు చల్లినట్టు, మంట మీద నీళ్ళు చల్లినట్టు అంతే. కాబట్టి ఒక 4-5 రోజుల తర్వాత చిన్నగా తగ్గుతుంది అనుకోండి, ఎదుటి మనిషికి అది అర్థమైంది, జాగ్రత్త పడుతున్నాడని మనం అనుకోవచ్చమ్మా. అంతే విషయం. జరిగేవన్నీ కళ్ళకి కట్టినట్టుగా జరిగేవన్నీ ఇవేనమ్మా, జనరల్గా ఇవే జరుగుతుంటాయి గురుగారు ఎక్కడ చూసినా. అవును. అందుకని వాళ్ళ కుటుంబాల్లో ఒక్కళ్ళు కూడా సుఖము ఉండదు, శాంతి ఉండదు, సరిగ్గా సంతానాలు ఉండవు, భార్యలు మాట వినరు, నానా ఒకటి కాదులేండి. ఈ సాటర్డే సండే వచ్చిందంటే ఇంట్లో కూడా కూర్చోలేరు వాళ్ళు. అది సుఖం లేని జీవితాలు. ఎంతసేపటికి కూడా పరనింద, వాడు నువ్వు ఇట్ట చేసి నువ్వు ఇట్ట ఏమి చేయకపోయినప్పటికీ కూడా వాడు మనస్సాక్షికి తెలుసు ఏం చేయట్లేదని, కానీ ఒక ఈగో, నేను ఇంత, దాని ప్రత్యక్షంగా కొంపలో అనుభవిస్తూనే ఉంటాడు. అంతేనండి. మనం ఆ కాసేపు ఇక్కడ అనుభవిస్తాం, కానీ వాడు 24 గంటల కొంపలో అనుభవిస్తూనే ఉంటాడు. కానీ ఏంటంటే ఇంట్లో వాడుకున్న టార్చర్ని కొలిక్కుల మీద చూపించకూడదండి. ఎక్కడో నాలాంటి వాడు ఉంటాడు, వస్తారు, వచ్చినప్పుడు మొత్తం తాడు తీసి కూర్చోబెడతాడు. ఆనాడు ఏం లేదు, అంత నేను ఇంతటి వాడిని అనుకున్నవాడు కూడా కాఫీ టీ అందించడానికి కూడా పనికిరాదు. అంటే సింపుల్ లాజిక్ అది. అదే గురుగారు, చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ.